హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టనామానికి మహాత్యము ఆధిపత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వయుగములకు ఆయనకు మాత్రమే చెందుగాక. ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రత్యేకమైన కుటుంబ క్షేమాలను ప్రార్థన కొరకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నిరాలను దీవించి ఆశీర్వదించుగాక. నదిలో తల్లి కొత్త కనపడుతుంది. సంతోషం. మమ్మీ పేరమ్మా నయోమి గారు. సంతోషం. కలిసి ఈ కుటుంబ క్షేమాలను ప్రార్థన కొడుకులో ప్రభువును స్తుతించి ఆరాధించడానికి వచ్చిన మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక వందనాలు దీవెనలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ కొనసాగుదాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ తీయండి. కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒకటే మాట 2 పర్యాయాలు మనకి కనీసం అక్షర దోషం ఏమీ లేకుండా మనకి 2 సార్లు కనబడుతుంది. ఆ మాట ఏ మాట చెప్పండి? యెహోవా కొరకు కనిపెట్టుకో. యెహోవా కొరకు కనిపెట్టుకుని అలా ఉండు అంతే చాలు. దేవునికి స్తోత్రం. నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో అంతే. అంటే ఈ మాటలను ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అని అంటే, భక్తుడైనటువంటి దావీదు తన ప్రాణమును బలపరుచుకుంటూ, తన ప్రాణమును పురికొల్పుకుంటూ, తన ప్రాణముతో తెలియజేస్తున్నటువంటి మాట. మనం సహజంగా ఎక్కువగా మనం ప్రస్తావన చేసుకునేది ఏంటంటే, దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకున్నటువంటి మాటలని మనము 43వ కీర్తనలో చెప్పుకుంటాం. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ నిలబడుచున్నావు, ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పని ఆయన తన ప్రాణమును బలపరచుకోవడం, పురికొల్పుకోవడం చూస్తాం. అలాగే 103వ కీర్తనలో ఏమంటారు చెప్పండి? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము అని చెప్పని తన ప్రాణమునకు తన ఉపదేశం చేసుకుంటున్నట్లుగా, తన ప్రాణాన్ని పురికొల్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే ధోరణిలో తనను ఏం చేస్తున్నాడు అంటే, తన ప్రాణాన్ని బలపరుచుకుంటూ పురికొల్పుకుంటూ వేరెవరో వస్తారని, వేరెవరో వచ్చి చేస్తారని చెప్పని నా చిన్నతనంలో ఒక పాట రేడియోలో సాయంత్రం పూట జనరంజని, శివరంజని అట్లాంటి ఆ టైంలో ప్రోగ్రాంలో వస్తూ ఉండేది. ఏంటది? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకమా, భంగపడిపోవాకమా అని చెప్పని అలాంటి ఆ పాట వినబడుతుండేది. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట ఏంటంటే, మనల్ని ప్రతినిత్యము కూడా ఎవరో వచ్చి ముళ్ళుగర్ర పెట్టి పొడుస్తారనో, మనల్ని కీ ఇచ్చి మనను అలా కొనసాగింపు చేస్తారు అనేటువంటి ధోరణిలో మనం ఎల్లకాలం మనం ఉండిపోవడానికి అవకాశము, మనం లేవలేని స్థితిలో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, అసలు మనము లక్ష్య పెట్టబడలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. మనకు అసలు అవకాశము కానీ, ఆదరణ కానీ, ఆనందము కానీ, బ్రతుకు కానీ, రేపు అనే దినము కానీ వస్తుంది అనేటువంటి ఆలోచన లేని స్థితిగతులలో బ్రతుకంతా కూడా నీరైపోయి, ఆశలు అడియాశలైపోయి, జీవితం అంతా కూడా నడి సముద్రాన ఉన్నటువంటి నావలాగా అతలాకుతలం అయిపోయి, అల్లకల్లం అయిపోయి ఆ సముద్రంలో మునిగిపోతున్నటువంటి అనుభవాల్లో ఉండగా నావికుడై ప్రభువే వచ్చి మన ఎదుట నిలిచినటువంటి వాడై తన కృప చేత మనల్ని ఆదరించి సంరక్షించినటువంటి వాడు. అలా
ప్రతిసారి కూడా ఆయన ప్రత్యక్షత మనకి కనపడుతుందని చెప్పి మనం అనుకోవడానికి, ఆశపడడానికి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది మనం ఆయనకి ఇవ్వగలిగిన అనుభవంలోకి రాగలగాలి. దేవుడికి స్తోత్రం. ఆయన మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు అనే విషయాన్ని రుచి చూశారు. ఎవరూ పట్టించుకోనటువంటి వేళ ఆయన పలకరించి తన ప్రేమను పంచేటువంటి దేవుడు అనే విషయాన్ని రుచి చూశారు. అలా రుచి చూసిన నీ అనుభవాలను ఏం చేయాలంటే అవి తెలుసుకుని ఆ అనుభవంలో నువ్వు కొనసాగాలి తప్ప మరలా ప్రతినిత్యము కూడా రుచి చూసే అనుభవంలోకి వెళ్ళిపోకూడదు. ఒకసారి వన్స్ రుచి చూసిన తర్వాత, కొంతమంది ఇంటి దగ్గర కూర వండేటప్పుడు ఉప్పు చూడడం కొరకు ఒక ముక్క, కారం చూడడానికి ఒక ముక్క, మసాలా ఎక్కువైందా లేదు తక్కువైందా చూడడానికి ఒక ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయిందా లేదని ఒక ముక్క, ముక్క అంతా మొత్తం కూర అంతా అలగింది. అక్కడ ఎప్పుడు ఆ స్థితిలో కాదు ఉండాల్సింది. దేవుడికి స్తోత్రం. ఆ రుచి చూసిన అనుభవంలో ఉండి దానిని మనం ఎదుటి వాళ్ళకి ఏం చేయాలి? సూపర్, శభాష్, కూర బాగుంది, బాగా చేశారు, చాలా మంచిగా ఉంది, ఇంటిలో భార్య కూడా చక్కగా తింటారు, ఆనందిస్తారు, మంచి శభాష్ అని చెప్పని అనగలిగిన స్థాయికి రావాలి. ఎంతసేపు వేసే స్థాయిలోనే కాదు. ఇంకా మనం ఎంతసేపు దేవుని కార్యాలను రుచి చూసే అనుభవం కాదు, నువ్వు ఏ దీన స్థితిలో ఉండగా ప్రభు నిన్ను దర్శించాడో, కనికరము లేని స్థితిగతులలో, కనికరము పొందుకోలేని స్థితిగతులలో, ఆదరణ కరువైపోయిన స్థితిగతులలో, నిస్సహాయమైపోయిన స్థితిగతులలో, బ్రతుకే విలువ లేకుండా పోయిన స్థితిగతులలో ప్రభు నిన్ను పలకరించి పరామర్శించాడు. నీవు రుచి చూసావు కదా, అనుభవాన్ని పొందుకున్నావు కదా, మరలా నీకు అలాగే ప్రత్యక్షం అవ్వాలని ఆశపడితే ఎలా? సపోజ్ ఇంకా నీకు అర్థం కావడానికి వరకు మోషేకి ప్రభు పొదలో ప్రత్యక్షమయ్యాడు, మరలా పొదలో ప్రత్యక్షం కావాలా? సౌలుకి దమస్కు గేట్ దగ్గర నీవు హింసిస్తున్న క్రీస్తువి అని చెప్పని తనను పరిచయం చేసుకుని ప్రత్యక్షమయ్యాడు. మరలా వచ్చి బయలు నన్ను హింసిస్తున్నావా నాన్న నువ్వు అని చెప్పని మరలా ప్రచండమైన తేజస్సుతో కళ్ళు పోయేట్టుగా మళ్ళా ప్రత్యక్షం కావాలా? లేదు. మనం ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలిసినటువంటి మనము మనకి కలిగినటువంటి కష్టం కావచ్చు, ఈ కష్ట సుఖాలు అనేటువంటివి కావడి కొండలు అన్నమాట. కావడి కొండలు అంటే ఇప్పుడు కావడి అంటే ఈ తరపు పిల్లలకి తెలియదు. కావిడి వేసుకురావడం, కావిడి మోయడం, ఈ కావిడి ఎక్కడ వేస్తారు అని అంటే చెరువులో వేస్తారు. పల్లెటూరు చెరువు నుంచి నీళ్ళు తీసుకురావడానికి కావిడి వేస్తారు కదండి. అటు ఒక బింది, ఇటు ఒక బిందె. సో కావిడి నారుమడిలో ఇటు ఒక కట్ట, ఇటు ఒక కావిడి బాధ వేసుకుని భుజాన్ని వేసుకుని కావిడి వేసుకుని వేస్తారు. అంటే కావిడి అనేటువంటిది ఇటుపక్క సమానంగా ఉంటేనే కావిడి మోయగలిగింది. అంటే కావడి కొండలు ఏంటంటే ఒకవైపున కష్టం ఉంటే ఇంకొక వైపున సుఖం ఉంటుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండేవే. ఎప్పుడు కూడా సుఖము ఉంటుంది అని అనుకోవడానికి అవకాశము లేదు. అలా అనుకోవడం కూడా తప్పే. అలా అనుకోవడం ఏంటి చెప్పండి? తప్ప కదా? తప్పని ఏం కాదని, తప్పు కాదన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు తప్పని వాళ్ళు ఎవరు ఉన్నారా? చదువు పెడితే మీరు మహానుభావులు, ప్రభువు మిమ్మల్ని దీవించునుగా. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడూ సుఖం అలాగే ఉండిపోవాలి అని అనుకోవడం అవివేకం కూడా, తప్పు కాదు, అవివేకం కూడా. మీకు అర్థం కావడం వరకు నేను చెప్తా, వినండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎప్పుడు? పొద్దున్నే ఉదయిస్తాడు తూర్పున. రాత్రి పడమరణ అస్తమిస్తాడు. ఇక చీకటి అలముకుంటుంది. చీకటి అలముకున్నటువంటి వేళ పరిస్థితి అట్లా ఉంటుంది, భయంగా ఉంటుంది, పనులు చేసుకోలేదు. త్వరపడి పగలు మనం వెళ్ళినటువంటి స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం వెళ్ళలేము. పనులు కూడా చురుకుగా వేగవంతంగా చేసుకోలేదు. ఏమన్నా చేయాలంటే మనం లైట్ పెట్టుకుని చూసుకుని చేసుకుంటున్నాం. సో ఈ చీకటి తెరలు తొలగిపోతేనే మన పనులు కానీ మన మనస్సు కానీ అన్నీ కూడా వేగవంతం అవుతాయి, కుదుట పడతాయి, చక్కబెట్టబడతాయి. సో చీకటి అలుముకున్నటువంటి వ్యక్తి ఏమనుకోకూడదంటే, నా జీవితంలో సూర్యుడు అస్తమించాడు, ఇక నాకు వెలుగు రాదు అని అనుకోవడానికి అవకాశము లేదు. స్తోత్రం. మళ్ళీ వెలుగు వస్తుంది. కానీ వెలుగు వచ్చినటువంటి వెలుగు, ఉదయించిన సూర్యుడు అస్తమించకూడదు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అస్తమించిన సూర్యుడు ఉదయించు అని అనుకోకూడదు. ఉదయించిన సూర్యుడు అస్తమించకూడదు అని కూడా అనుకోకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్న విషయాలు అర్థమవుతున్నాయా? సో ఇదేంటి అంటే, అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడు అని అనుకోవడం ఆశ.
సూర్యుడు అస్తమించాడు, ఇంకా నా జీవితంలో వెలుగు కలగదు అని అనుకోవడం నిరాశ. ఉదయించిన సూర్యుడు ఉదయించినట్టే వెలుగుతో ఉండాలి కానీ అస్తమించకూడదు అని అనుకోవడం దురాశ. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక నా జీవితంలో నేను ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను కనుక, ప్రభు తన ప్రేమను పెంచాడు కనుక, తన కృపణిచ్చాడు కనుక, నా జీవితంలో విడుదల, తన సహాయాన్ని సమస్తం ఇచ్చాడు కనుక ఇక నా జీవితంలో కష్టం అనేటువంటిది రాకూడదు అని అనుకునే ఆలోచన మనం ఉండకూడదు. మనం ఏ ఆలోచనకి రావాలంటే కష్టమైన, నిష్ఠూరమైన, చీకటైన, ఆవేదనైన, నిందైన, అవమానమైన, విడిచిపెట్టబడ్డ, ఒకవేళ నిన్ను విరిగి మీద పడుతున్నా కూడా నా ప్రభువు నాతో ఉండే దేవుడు, నన్ను ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. అసలు నేను పిలవనప్పుడే, పలకరించినప్పుడే, దూరంగా ఉన్నప్పుడే, ఎవరు గుర్తించినప్పుడే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నా దగ్గరకు వచ్చి నాకు విలువ ఇచ్చినవాడు, బ్రతికిచ్చినవాడు కనుక అలాంటిది నన్ను ఈ పరిస్థితుల్లో నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని మన ప్రాణాన్ని మనం ఏం చేయాలంటే బలపరుచుకుని దృఢపరచుకోగలగాలి. అంతే తప్పించి ఎవరో ఉంటారని చెప్పని మనం ఆశ పెట్టుకోవడానికి, ఎవరో వస్తారని, ఎవరో చేస్తారని, ఏదో ఉద్ధరిస్తారని చెప్పి అనుకుని మనం ఆశ పెట్టుకోకూడదు. కానీ మనుషుల వైపుకో, పరిస్థితుల వైపుకో మనం ఎన్నిటికీ చూడనే చూడాలి. మన నేత్రాలు, మన ఆత్మీయ నేత్రాలు ప్రభు వైపే ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేస్తాడో, ఏం చేయగలడో అనే విషయాన్ని మన హృదయంలో నాటుకున్నటువంటి వారమై ఆ విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటూ, విశ్వాసము ఒప్పుకోలు చేస్తూ ప్రభు ఎదుట నిరీక్షణతో మనం నిలబడగలగాలి. అదే మాట చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో. స్తోత్రం. నీవు మనుషుల కొరకు కాదు కనిపెట్టుకోవాల్సి, లేదా అధికారులు ఇచ్చే సహాయం కోసం కాదు నువ్వు కనిపెట్టుకోవాల్సింది, లేదా ఎవరో వచ్చి ఏదో ఇచ్చి ఏదో చేస్తారని కాదు నువ్వు కనిపెట్టుకోవాల్సింది. ప్రాణమా, నీవు ఆయన కొరకు కనిపెట్టుకో. ఎందుకని నీ జీవితంలో చీకటి అలుముకుంటే ఆ చీకటిని అంతటిని కూడా వెలుగుగా మార్చువాడాయని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ శత్రువు చెలరేగిపోయి నీ మీదికి యుద్ధాన్ని ప్రకటించిన పరిస్థితులు అయితే నీకు ఆశ్రయదుర్గంగా ఉండేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నీకు కాపుదలగా ఉండేవాడు ఆయనే. ఆ మొదటి వచనం చూడండి ఒకసారి. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, యెహోవా నాకు నా ప్రాణదుర్గము అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ వచనాల్లో 3 మాటలు ఎంత చక్కటి మాటలు చూడండి. యెహోవా నాకు వెలుగు. వన్స్ ఒకవేళ చీకటి వచ్చిందా, చీకటి అలుముకుందా, చీకటి అంటే దేనికి అంటే నిస్సహాయ స్థితికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? నిస్సహాయ స్థితికి. ఎవరి ఆదరణ, ఎవరి సహాయము, ఎవరి ప్రేమ, ఎవరి యొక్క అండదండలు కూడా నోచుకోవడానికి అవకాశం లేని స్థితిగతులు చీకటి. చీకటిలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, సడన్గా కరెంట్ పోయింది, ఎవరెక్కడున్నా చెప్తారా? పోనీ అప్పటి వరకు నువ్వు రాసిన పెన్ను కాబట్టి పెట్టావు మొత్తానికి, అది బైబిల్లో ఉందా, బ్యాగ్లో ఉందా, లేదా బైబిల్ కింద ఉందా చూడగలవా? నువ్వు పెట్టిన పెన్నేగా చూడలేదు. చీకటి అంటే మనకి అన్ని అందుబాటులోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోనండి, మన చుట్టూ అందరూ ఉంటారు, అయిన వారు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అట్ ద సేమ్ టైం శత్రువులు ఉంటారు. నీలో నేరాన్ని చూసే వాళ్ళు ఉంటారు, నేరం మోపే వాళ్ళు ఉంటారు, నింద మోపే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ వీళ్ళందరూ ఉంటారు, సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ సహాయం చేసేవాళ్ళు కూడా ఆ చీకటి సమయంలో ఎవరు నీకు కనపడరు. అంటే చీకటి అలాంటిది. కానీ ఆ చీకటి తెరలన్నిటిని కూడా చీల్చుకుంటూ నీకు వెలుగును ప్రసరింపచేసి నీ జీవితాన్ని ఆనందముతో నింపేవాడు ఆయన. దానికోసమే 130వ కీర్తన మనం చూస్తాం. ఓ ఇశ్రాయేలు, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టు, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నువ్వు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో అని చెప్పాను అంటాడు. చూడండి 130వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకున్నాను, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకుంటుంది. మళ్ళీ మాట రిపీట్ చేస్తుంది. కావలి 6వ వచనం. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెడతా ఉంది. ఎవరి కోసం? ఆయన కోసమే.
ఎందుకని? ఆయన క్షమించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన కృపను గ్రహించేవాడు, ఆయన సహాయం చేసేవాడు. ఆయనలో ఎవరు క్షమించలేదు, ఆయనలో ఎవరు విమోచించలేదు, ఆయనలో ఎవరు కూడా కృపను అనుగ్రహించలేదు, ఆయనలో ఎవరు కూడా సహాయము చేయలేదు. కావలి వాడు రాత్రంతా ఇప్పుడు చీకట్లో ఉన్నటువంటి వాడు వేకువ చుక్క ఉదయించేటువంటి ఆ వేకువ చుక్క కనబడితే లోపల హృదయంలో ఎంత ఆనందం పుట్టుకొస్తుందో. ఆ వేకువ చుక్క పుట్టగానే నాకు తెల్లారుతుంది, నేను ఇంటికి వెళ్తాను, నా బిడ్డలను చూసుకుంటాను, నా భార్యను చూసుకుంటాను, నా ఇంటికి నేను క్షేమంగా వెళ్తాను అనేటువంటి ఒక ధైర్యం తనలో కలుగుతుంది. దానికోసం కనిపెట్టుకుంటుంటాడు. హల్లెలూయా. సో దేవుని పిల్లలైనటువంటి మన జీవితాల్లో నిస్సహాయ స్థితి, కొన్ని పరిస్థితులు మనకి బీతావహం అయిపోతాయి. అందరూ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకున్నాను, అందరూ ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవరు కూడా నీ కష్టంలో నీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు. హల్లెలూయా. ఎవరి పనులు అనుకుంటాయి, ఒకసారి మంచి వాళ్ళే కావచ్చు, ప్రేమ కలిగిన వాళ్ళే కావచ్చు, సహాయం చేసే వాళ్ళే కావచ్చు, ఎవరి పనులు వాళ్ళకుంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళు వచ్చి నీతో ఉంటారని, నీ దగ్గర పని ఉంటారని, నీకు సహాయం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి నువ్వు కనుక కూర్చుంటే నీకు మిగిలేది దుఃఖం, కన్నీరు, ఆవేదన తప్ప వేరేని లేదు. స్తోత్రం. నీ వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళ మీద ఉన్న నీ ఆశ, వాళ్ళ మీద ఉన్న నీ నిరీక్షణ, వాళ్ళ కోసం కనిపెట్టుకునేటువంటి నీ పడిగాపులు పడుతున్నావే, అదంతా కూడా ఆయన మీదకి కనుక నువ్వు చెప్పుకోగలిగితే నీకు సహాయం దొరుకుతుంది, నీ జీవితంలో వెలుగు ఉదయిస్తుంది. స్తోత్రం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయలో, చెదరిన మనసే చీకటి అలుముతుంది, చీకటి కెరటాలలో నేను నీ వైపు కనిపెట్టుకునగా నీ వెలుగు ప్రసరించింది. చెదిరిపోయిన నా మనస్సు ఏమైపోయింది? మరలా రీజనరేట్, న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్. స్తోత్రం. హల్లెలూయా. అది మరలా క్రొత్తదిగా మారిపోయింది. ఆ కృంగిపోయిన మనస్సు, నిరాశ చెందిన మనస్సు, బలహీనమైన మనస్సు, ఎవరు లేరనుకున్న మనస్సు, ఏమీ లేదు, ఏమీ కాదు అనుకున్నటువంటి ఆ మనస్సు మరలా ప్రభు వైపు చూస్తే నూతన బలం, నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం పొందుకుని ప్రభువులో అది బలపరచబడి కొనసాగడానికి హేతువవుతుంది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తన భక్తుడు అంటాడు, ఆ క్రిందికి వచ్చేసరికి 2వ వచనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే మాటను తెలియజేస్తాడు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వస్తున్నారు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వస్తున్నారు, వారు అలా వచ్చిన వారు తొట్టుపడి కూలిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకని? నీవు నాకు ఆశ్రయవర్గంగా ఉన్నావు. ఆమె నీవు నా ప్రాణదుర్గంగా ఉన్నావు, నీవు నా పక్షంగా నువ్వు వ్యాజ్యమడేవాడుగా ఉన్నావు. ఎవరో వచ్చి యుద్ధంలో ఈ సమయంలో నాకు సహాయం చేస్తారు అనుకుంటే మరి సహాయం నాకు దొరకట్లేదు, కానీ నేను నీ వైపు కనిపెట్టుకున్నప్పుడు నాకు ఆ సహాయం దొరుకుతుంది. తర్వాత కింద అంటాడు, నాతో యుద్ధము చేయుట కొరకు దండు దిగినా కూడా నేను భయపడను. స్తోత్రం. హల్లెలూయా. అందరికి ఉన్నారు. మనము గుర్తుపెట్టుకోండి, సమస్య మనదే, బాధ మనదే. ఆ సమస్యలో, బాధలో మనల్ని మనం కోరుకోవలసిన వాళ్ళని కూడా మనమే. ఆమె దీనితో ఎలాగంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుభవాలతో, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలతో, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యముతో, దేవుడు మన ఎదుట ప్రత్యక్షమై ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ స్పర్శతో, ఆ రుచితో మనం ఏం చేయాలంటే మనల్ని మనమే పురుకొల్పుకోగలగాలి, బలపరచుకోగలగాలి. నాడు నన్ను ఎవరు పట్టించుకోలేని సమయంలో నన్ను పట్టించుకున్నవాడు, ఆదరించినవాడు నా ప్రభువే కదా. ఒకసారి ఆలోచించి కొంతకాలం, కొన్ని సంవత్సరాలు కదా మనం వెనక్కి వెళ్ళి చూస్తే నా స్థితిగతులు ఎట్లున్నాయి, ఎలా జీవితం కొనసాగింది, దేనితో ఎలా ముడివేయబడి పెనవేయబడింది, మన జీవితం అతలాకుతలమైపోయి, అలకల్లోలమైపోయి,
ఆశలు లేని రోజులను గడుపుతున్న పరిస్థితులు కాదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడుగంటుకుని పోతూ, ఏ పని మొదలు పెడితే మొదలు పెట్టినటువంటి పని మధ్యలోనే ఆగిపోయినటువంటి అనుభవాలు కాదు. కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఒకవేళ కుటుంబంలో భౌతికంగా వచ్చేటువంటి అలజడి కంటే హృదయంలో కూడా ప్రతినిత్యమూ ఆవేదన, అలజడి కలిగినటువంటి అనుభవాలే కదా. అసలు ఎందుకు బ్రతుకుని అనుకుంటూ ప్రతిరోజు కూడా ఏసడించుకుంటూ, అసహించుకుంటూ అద్దం ముందు నుంచి ముఖం మీద ఉండేసుకున్న వాళ్ళేగా. ఏమో ఈ సంగతి అర్థం. నా బ్రతుకు విషయంలో నేను అలాగే అద్దం ముందు నుంచుకుని, చిచ్చి పనికి కూడా నీకు ఎంత అవసరమా, దేవునికి ఏం చూసి నీకు ఇంత కృపణిస్తుంటే నువ్వు చెప్పలేకపోతున్నావు నువ్వు. కాబట్టి నేను చెప్తున్నాను, అద్దం ముందు నుంచుకుని నన్ను నేను తెచ్చుకున్నటువంటి అనుభవాలు. నీలో ఏముందని, నువ్వు నెత్తవాడు కదా ఒకప్పుడు, నీ దగ్గర ఏముంది, డబ్బు ఉందా, పోనీ ఏమన్నా విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ నీవేమన్నా గొప్ప వంశానికి చెందినటువంటి వాడుగా, లేదా నీకేమన్నా మంది మార్బాలు అంగు ఆర్పాటం ఏమైనా ఉందా? అసలు బ్రతకడం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో, బ్రతుకే లేకుండా పోయిన స్థితిగతుల్లో, మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కదా ప్రభు నేను ప్రేమించింది. అలాంటి నీవు ఈ రోజున దేవుని మాటకు నువ్వు లోపడుతున్నావా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా? దేవుడు నీకు ఇన్ని చేస్తుంటే, నీకు ఇంత చేస్తుంటే ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? పనికి మనల్ని చీ అని చెప్పని అనుకుని నా ముఖం మీద నేను అర్థం ఎదురు నుంచుని అని చెప్పని ఎన్ని సందర్భాల్లో నన్ను నేను తిట్టుకున్నా. చిచ్చి ఇంత ఎట్లాంటి వాడికి నువ్వు బ్రతకడం వేస్ట్ అని చెప్పి అనుకుని నన్ను నేను తిట్టుకున్న పరిస్థితి చాలా. చిచ్చి అదంతా ఇంత నమ్మకద్రోహం చేసిన పరిస్థితి వద్దు అని అనుకున్న పరిస్థితిలో ఉంది. స్తోత్రం. దీనికంటే ఇంకొంచెం ముందుకు వెళితే ఏమీ లేదు. డబ్బు ఉంటే మనుషులు అలా ప్రయాణిస్తారు. డబ్బు లేదు నీకు, ఆరోగ్యం లేదు నీకు, సమాజంలో విలువ లేదు నీకు, బంధువులు ఎంతమంది ఉన్నా కానీ నేను ఉన్నానని చెప్పని పలకరించి 4 మెతులు పెట్టేవాడు లేడు నీకు. ఇంకెందుకు ఈ సమాజంలో నువ్వు బ్రతకడం అవసరమా? భూమికి భారం తప్ప. స్తోత్రం. ఇలా అనుకున్న పరిస్థితుల్లో కానీ కొంతకాలం ప్రభు దర్శించి, వెలుగునిచ్చి, జీవితం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సౌఖ్యం ఇచ్చి, స్థాయి ఇస్తే అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో నమ్మకంగా లేక నాకు నచ్చినట్లుగా బ్రతికేసిన పరిస్థితుల్లో నన్ను నేను తెచ్చుకుని అవమానించుకుంటే ఈసడించుకున్న పరిస్థితులు. కానీ ఆ సమయంలోనే దేవుని వాక్యము బలపరిచినటువంటి అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఎవరో వస్తారని, ఎవరో చేస్తారని చెప్పని కాదు, కానీ దేవుని వాక్యమే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పురికొల్పుతుంది, బలపరుస్తుంది. ఆయన దర్శించిన ఆ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుని పరితాపం చెప్పి పశ్చాత్తాపడితే తిరిగి మనం ఏమవుతుంది తెలుసా? బలపరచబడతాం, విజయ పథంలో మనం ఉపయోగించబడతాం. స్తోత్రం. హల్లెలూయా. పేతురు తప్పిపోయినప్పుడు ఆయన ఎవరో తెలియదు అని చెప్పి వణుకుతూ, అబద్ధం ఆడుతూ, అమ్మతోడు అని చెప్పి అనుకుని నెత్తి మీద ఒట్టేసుకుని శపించుకోవడం వరకు మొదలుపెట్టాడట. ఎవరైనా పేతురు గారు ప్రభువు చెప్పినటువంటి మాట కోడి కోతతో జ్ఞాపకం వచ్చి వెలుపలికి పోయి ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని తెరలుగా కుళ్ళి ఏడ్చి పశ్చాత్తాపడి పరితాపం చెందాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోనండి, దేవుడి సన్నిధిలో ఓ విశ్వాసి దేవుడి కార్యాలు రుచి చూడాలంటే, మేలు పొందాలంటే తప్పు చేశారని బాధపడడం కాదు, కానీ తప్పు చేశారని పశ్చాత్తాపడడం. బాధకి పశ్చాత్తాపానికి చాలా తేడా. బాధకి చెప్పాలి, బాధకి పశ్చాత్తాపానికి చాలా తేడా ఉంది. బాధపడడం, నేను అలా చేసి ఉండకూడదు, ఇది బాధ. కానీ పశ్చాత్తాపం ఏంటంటే నేను అలా చేశాను కానీ నేను దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని మళ్ళీ అలా నాది జీవితంలో రిపీట్ కాకుండా ఉండడం కొరకు నేను నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుని ఆయన మాటలతో, ఆయన ఉపదేశంతో, ఆయన హెచ్చరికలతో, ఆయన గద్దింపుతో నా జీవితాన్ని కనవేసుకుని నేను కొనసాగాలి అనేది పశ్చాత్తాపం. స్తోత్రం. దావీదు పడింది పశ్చాత్తాపం, పేతురు పడింది పశ్చాత్తాపం, ఇస్కరియోతు యోధా పడింది బాధ. దేవునికి స్తోత్రం. సౌలు పడింది బాధ, సౌలు బాధపడ్డాడు, దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధా బాధపడ్డాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన వారు ప్రభువుకు ప్రియులయ్యారు. బాధపడి బాధతో అంత ముగించేసిన వాళ్ళు నిత్య బాధపడ్డారు.
సౌలు ఏమో తన కత్తి మీద తను పట్టాడు. ఇస్కరియోతు యూదానేమో తనకు అందరిని తానే ఉడిపెట్టుకుని చనిపోయాడు. కానీ ఈరోజు నేను చెబుతున్న ఒక మంచి మాట ఏంటంటే, మన స్థితిగతులలో మనమే బలపరుచుకుని మనము బాధపడడం కంటే మనం రియలైజ్ చేసుకుని పశ్చాత్తాపడి పురికొలుపుకొని దేవుని వాక్యముతో పెనవేయబడి కృంగిన స్థితిలోనే లేచి పరిగెత్తడం నేర్చుకోగలగాలి. స్తోత్రం. మనం ఒలింపిక్స్లో పరుగు పందెంలో ఉన్నామండి. పరుగు పందెంలో ఉన్నప్పుడు ఒకసారి హర్డిల్స్ ఉంటాయి. అంటే సాదాగా పరిగెత్తేటువంటి రౌండ్స్ కూడా ఉంటాయి. కొన్ని హర్డిల్స్ ఉంటాయి, వాటిని జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఒకటి ఉంటుంది, ఒక్కొక్కసారి పక్కనే 2 ఉంటాయి, ఒక్కొక్కసారి పక్కనే 3 ఉంటాయి. కానీ ఒకటి ఈజీగా దాటేసేయచ్చు, ఒక్కొక్కసారి 2 దాటేసేయచ్చు. కానీ 3 దగ్గరికి పడిపోతే గాయం అయిపోయి నేల దెబ్బ తగిలి అమ్మ అయ్యో అని చెప్పి అనుకుంటే ట్రైనప్ చేసినటువంటి కోచ్ వచ్చి దగ్గర వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకు అని చెప్పి అందరూ అక్కడే ఉంటారు. అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా గెలవాలి అంటున్నారు. మన చుట్టూ కూడా సాక్ష్య సమూహం అలా ఉండగా ఈ పరుగు పందెంలో మనం పడినటువంటి వాళ్ళము మనము లేచి మన ముందున్నటువంటి మాదిరిని చూసి మనకు అనుగ్రహించిన అనుభవాలను చూసి మనం బహుమానం పొందుకోవడం కొరకు మనమే బలపరుచుకుని బలాన్ని తెచ్చుకుని ఆ పరుగుని ఏం చేయాలి చెప్పండి, కొనసాగించాలి. కానీ ఎవరో వచ్చి దీన్ని తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అలా ఎక్స్పెక్ట్ కూడా చేయడానికి వీలు లేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఇక్కడ చాలా విషయాలు నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయమే నేను చెప్తున్నాను. మనము దేవుని సన్నిధిలో మాత్రమే కనిపెట్టుకుందాముగాక. ఆయన నా వెలుగు అని, ఆయనే నా రక్షణ అని, ఆయనే నా ప్రాణదుర్గమని మనము విశ్వసించి ఆ కృపలను మనం పొందుకొనగలుగునట్లుగా, అది మనం కన్నులారా చూచున్నట్లుగా ఆయన సన్నిధిలో ఆ ప్రసన్నతను కోరుతూ మనం ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉందుముగాక. చూడండి ఆ మాట అక్కడ నేను 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడిచిపెట్టను. యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవా మందిరములోనే నివసింపగోరుచున్నాను. ఎందుకు? ఆయన మందిరంలో ఎందుకు ఉండాలి? ఆయన ప్రసన్నతను ఎందుకు చూడాలి? ఆయన దగ్గర ఎందుకు వరం అడుగుతున్నావు అని అంటే, ఆయన ఆపత్కాలమున నన్ను ఏం చేస్తాడు? తన పర్ణశాలలో నన్ను దాస్తాడు, తన గుడారపు మాటను నన్ను దాస్తాడు, ఆశ్రయదుర్గము పైన నన్ను ఎక్కిస్తాడు. ఇప్పుడు ఆ మాటను అండర్లైన్ చేసేసుకోండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలను ఆయన ఎత్తుతాడు. అప్పుడు నేనేం చేస్తాను? ఆయన ఇంటిలో, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులర్పిస్తాను, నేను పాడుతాను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేస్తాను, యెహోవా నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ వరము మనం అడగడం కోసం, ఆయన ప్రత్యక్షతను పొందుకోవడం కోసం, ఆయన సహాయం మనం కనిపెట్టుకోవడం కోసం ప్రభు వైపు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని మనం కూర్చోగలగాలి. స్తోత్రం. మనల్ని మనం ధైర్యపరుచుకుని, ధైర్యం తెచ్చుకుని, నిర్భరంగా ఉండి ఆయన కొరకే కనిపెట్టుకోగలిగిన అనుభవంలో మనం నిలుచుదుముగాక. స్తోత్రం. ఇల్లు ఇస్తారు ఏ పని కనిపెట్టుకున్నారా? పట్టాల కోసం పిలుస్తారు అని చెప్పి కనిపెట్టుకున్నారా? హల్లెలూయా. జగన్ అని వెళ్ళిపోయాడు, మళ్ళా చంద్రన్ వచ్చాడు. హల్లెలూయా. చంద్రన్ వచ్చి మరలా ఇళ్ళ పట్టాల కోసం మీరు కాగితాలు పెట్టుకుని రండి అని చెప్పినట్టే మనము ఎవరి చుట్టూ తిరిగాం? ఫస్ట్ మొట్టమొదటిగా జిరాక్స్ సెంటర్ చుట్టూ తిరిగాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అక్కడ క్యూలు పెట్టేసి ఉన్నాయి లేని ఎక్కడెక్కడ మూల తీసి కాగితాలు మోపులు తీసుకొచ్చి పెడతాం. ఇవన్నీ మళ్ళీ అంతా అయ్యి రిలీవ్ అయ్యేసరికి ఈ అయ్యి వెళ్ళిపోతాయి. ఇంకొక 5 రోజులు అవుతారు. మరి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ కనిపెట్టుకునే కనిపెట్టు, లేకపోతే మన నిరీక్షణ ఇదంతా కూడా వృధా అవ్వచ్చు.
కానీ ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుంటే కనుక ఆ నిరీక్షణ ఎన్నటికీ కూడా విఫలము కాదు. భక్తులైన అపోస్తులైన పౌలు గారు అంటారు, ఈ నిరీక్షణ మనలను చెప్పండి, మాట గట్టి చెప్పండి, నాతో పడా మాట చెప్పండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభువును చూసే నిరీక్షణ, ప్రభు వైపు చూస్తే నాకు సహాయం దొరుకుతుందనే నిరీక్షణ. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, దీని విడుదల కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పని ఇంకా నిరీక్షిస్తున్నారేమో. ఒకవేళ స్తోత్రం, మనుషుల సహాయం కానీ మనుషుల పలకరింపు కానీ నీకు పావలా పని చేయదు. స్తోత్రం, పావలా కాదు కదా, పైసలో 5 పైసల్లో పైసా, పైసలో పైసా, పైసలో పైసా, పైసలో పైసా, ఏ మాత్రంలో మనుషులు వచ్చి జస్ట్ మాట్లాడి కొంచెం ఏదో తృప్తి కలుగుతుంది కానీ మన బాధ నివారణ కలుగుతుంది. నేను జనవరి 1 నుంచి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ వాళ్ళ కాదు, కుదరట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళ కావట్లేదు. నేను రాలేదు అని చెప్పినటువంటి బాధ పెద్దవాడికి ఉండొచ్చు. పాస్టర్ గారు వచ్చి వస్తే బాగుంటుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుంటుందని. కానీ నేను వచ్చి మాట్లాడడం ద్వారా, పలకరించడం ద్వారా ఎముక అతుకపడదు. స్తోత్రం. కానీ ఆ ఎముకను అతుకపరచగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఒక్కడికే ఉంది. నేను మనుషుడిని, మనం అందరం మనుషులని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనుషులే. కానీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే కాస్త ఉపశమనం కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది, సంతోషం అయితే కాదు, నడువులే. కానీ పాస్టర్ గారు కూడా మనుషులే. కానీ మనము దేవుని వైపు చూసి మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి ఏం చేస్తాడంటే, మనం నిరీక్షణ వమ్ము చేయక మనకి ఏది అవసరమైందో, ఏ సహాయం అవసరమైందో దేవుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఆమె కనుక మనకు కలిగిన పరిస్థితుల్లో ఈరోజు నాకు తెలియదు నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ కృంగిని స్థితిలో ఉన్నావో, ఏ విధమైన నిస్సహాయ స్థితిలో ఉన్నావో, చీకటి అలుముకుని ఉండిపోయి ఏ సహాయం దొరకని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ తోడబుట్టిన వాళ్ళు చాలామంది ఉండి, సహాయకులు అనబడిన వాళ్ళు చాలామంది ఉండి, ఎవరి సహాయం కూడా నోచుకోలేక ఏకాకిగా ఒకవేళ ఉండిపోయావేమో. కానీ నువ్వు అనవలసిన మాట ఏంటంటే, నా తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే, నా ప్రాణదుర్గం ఆయనే, నా వెలుగు ఆయనే, నా రక్షణ ఆయనే. నేను ఆయన కృప కొరకే కనిపెట్టుకుంటాను. ఆయన సన్నిధిలోనే నేను ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అది దొరకదు. ఆయన సన్నిధిలో ఉండే వారమే. స్తోత్రం. అలా నేను ఉండగలిగితే దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఆపద సమయంలో ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్నటువంటి శత్రువులు నన్ను మించిన వారిగా ఉన్నప్పటికీ వారి కంటే ఎత్తుగా నా తల ఎత్తి ఆయన నన్ను గణపరిచే దేవుడై ఉన్నాడు. నా నోట స్తుతి నుంచే దేవుడై ఉన్నాడు. నా నోట సంతోషం ఉంచే దేవుడై ఉన్నాడు. నాకు జయమిచ్చి విజయధ్వని చేతి కొరకు కృప చూపించేవాడై ఉన్నాడు. ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటి చెప్పండి? మనం కన్నీటితో విత్తుట ద్వారా ఆనందం అనే పంటను మనం కోస్తాం. కన్నీటితో విత్తుట ద్వారా సంతోషం అనే పంటను మనం కోయిపోతున్నాం. మనం పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని మనం ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా నీ సన్నిధిలో ఉండే కృప, నీ కొరకు కనిపెట్టుకునే కృప, నేను కృంగిపోక, విశ్వాసాన్ని విడిచిపెట్టక, నీ సన్నిధిని విడిచిపెట్టక, నీ సన్నిధిలో నేను కాచుకుని కూర్చుని ఉండగలిగిన కృప నాకు దయచి, నిన్ను చూడగలిగిన, నీ సహాయాన్ని చూడగలిగిన కృప నాకు అనుగ్రహించు. నీవు తప్ప నాకు ఆపదలో సహాయం చేసేవారు ఎవరు లేరు, శత్రువు నుండి విడిపించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను గణపరిచే వారు ఎవరు కూడా. నీలా నన్ను హెచ్చించి, నీలా గణపరిచి, నీలా సహాయం చేసి, నీలా విడిపించి క్షేమం ఇచ్చేవారు ఎవరు లేరు నాన్న అని ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీటితో నువ్వు వెతుకోగలిగితే, కన్నీటితో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తదుపరి నీ వెంట ఏమిస్తారట? అప్పుడు నువ్వు బలులు అర్పిస్తావు. నీ నోరు సంతోషంతో పాడుతుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు మనందరినీ కూడా ఆయన వైపు చూచినట్లుగా మన నేత్రాలు ఆయన వైపు త్రిప్పగలిగిన కృప మనకు అనుగ్రహించునుగా. ఆయన సన్నిధిలోనే, ఆయన మందిర ఆవరణలో నిలిచి ఆయన ప్రసన్నత కొరకు మనం కనిపెట్టుకుందుముగా. ప్రసన్నత, ఆమె ప్రసన్నత అంటే ఆయన ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు దొరుకుతుంది? ఆయన ప్రసన్నమైనప్పుడు దొరుకుతుంది. ప్రసన్నం అంటే
ప్రాముఖ్యంగా ఇంకా మీకు అర్థం కావడం వరకు ఆయన్ని సంతోషపరిచినప్పుడు దొరుకుతుంది స్తోత్రం. ఆయన ముగ్గురుని చేసినప్పుడు దొరుకుతుంది. ప్రసన్నం చేసుకో అంటే ఆయన ప్రత్యక్షపరచుకోగలగా మనం ఆయన సంతోషపరిచినప్పుడు, ఆయన కొరకు మనం కాచుకుని ఉన్నప్పుడు, ఆయన మనల్ని బట్టి ఆనందించినప్పుడు, మనం చేసే భక్తిని బట్టి ఆయన సంతోషపడినప్పుడు తన ప్రసన్నత మనకు దొరుకుతుంది. ఆయన ప్రసన్నం పొందిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇంప్రెస్ అయినటువంటి వాడే ఆయన తన ప్రసన్నతను మనకు అనుగ్రహించి మనం అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. వాస్తవానికి మన సంఘ వాగ్దానం తర్వాత కిందనే 6వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాట ఏంటంటే పిడికెడు విత్తనాలు చేతపడుతుంది, కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు విత్తేటువంటి వాడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విత్తనాలు చెప్పండి? అది పెట్టండి. దీనికి ఎన్ని విత్తనాలు పడతాయి? పనులు మోసినట్టుకు పెట్టండి కదా. హల్లెలూయా. మోపులు మోసినట్టుకు పెట్టండి. హల్లెలూయా. మోపులు మీరు మొయ్యిపోతే మీకు ఆనందం కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటుంది మొయ్యలేనంత ఆనందం వచ్చును కాక. సో మనం అలా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. విశ్వాస నేత్రాలతో మనము చూడాలి. భక్తుడు అదే చూస్తున్నాడు. భక్తుడు ఆ విశ్వాసంతో కనిపెట్టుకుంటున్నాడు. పిడికెడు విత్తనాలు విత్తుతున్నాడు, పనులు మోసుకుని పోనట్లుగా. పిడికెడు ఎక్కడ, పనులు ఎక్కడ? పనులు మోపులు ఎక్కడ? స్తోత్రం. మన దేవుడు ఎట్లాంటి వాడంటే కొంచెం అడిగితే దానికి రెట్టింపు ఇచ్చేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది కదా. 20వ వాక్యంలో అడిగిన దానికంటే అత్యధికంగా, ఊహించిన దానికంటే ఉన్నతంగా తన కార్య సాధకమైన శక్తి చొప్పున సంఘములో తరతరములకు కీర్తి కలుగునట్లుగా బాబు తన కార్యాన్ని చేస్తాడు. మనం కొంచెం అడుగుతాం కానీ ఆయన అత్యధికంగా ఇస్తాడు. మనం ఊహించేది చాలా ఎక్కువగా ఊహిస్తాం కానీ దానికంటే కూడా ఉన్నతమైనవి దేవుడు చేస్తాడు. మనకి ఏది అవసరమో, ఎంత మేరకు అవసరమో మనకంటే కూడా దేవునికి బాగా. నేను అనుభవపూర్వకంగా నేను రాసుకున్న ఒక కొటేషన్ ఏంటంటే, అవసరత నా దగ్గరకు రాకముందే ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని సిద్ధపరిచే దేవుడు నా దేవుడు. స్తోత్రం హల్లెలూయా. అంటే అవసరానికి అవసరమట. దేవునికి స్తోత్రం కలుగుతాయా. హల్లెలూయా. అవసరత నా దగ్గరికి రాకముందే దానిని గుర్తెరిగి దానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచి సమకూర్చి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగించేటువంటి మంచి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరిని ముక్కు పట్టుకోవాలో అలా ముక్కు పడతాడు. ఏం చేస్తారు చెప్పండి? హలో. ఎవరు ముక్కు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాలో అలా ముక్కు పట్టుకుని అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ మనకింద రాలేదా విజయ్ కుమార్ గారు, కొక్కిలిగడ్డ విజయ్ కుమార్ గారు. ఎంతమంది చెప్పినా వినేవాడు కదంట. స్తోత్రం. ఎంతమంది పాస్టర్లు చెప్పినా కూడా వినేవాడు కదంట. మరి ఎందుకు విచిత్రం? పరమలంలోకి వచ్చిన తర్వాత అల్పదాసునిగా నా నోట వచ్చినటువంటి మాటలు జస్ట్ అలా ఏకీభవించాడు. అద్భుతం చూశాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి ఆయనే సువార్త పత్రిక ఇయ్యాడు. ఈ పరమటలంకలో పరిచర్య జరగడానికి కారణము రకంగా చెప్పాలంటే నేను పడిన ప్రయాస కంటే కూడా ఆయన పడిన ప్రయాస. స్తోత్రం. హల్లెలూయా. నేను చేసిన ప్రార్థన కంటే దైవ సేవకురాలు చేసిన ప్రార్థన. సో నేను పడిన ప్రయాస కంటే సంఘం చేసినటువంటి ప్రార్థన ప్రయాస. సో ఇదంతటి మూలము ఈనాటి సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే దేవుడు ఎవరెవరిని పట్టుకోవాలో, ఎప్పుడు పట్టుకోవాలో, ఎలా పట్టుకోవాలో, ఏ రీతిగా చేస్తే, ఎక్కడ కూర్చోబెడితే, ఎక్కడ ఉంటే ఎలా పనులు జరుగుతాయో, ఎవరెవరిని ఎలా వాడుకోవాలి. షోమ్రోను దేశంలో ఉన్న కరువును తీర్చడం కోసం దేవుడు ఎవరిని పట్టుకున్నాడు? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా పట్టుకుంటాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి అన్యుడైనటువంటి కోరేషు రాజును దేవుడు వినియోగించుకున్నాడు.
ఇక్కడ సమాజానికి కళంకంగా అంటరాని వారుగా దూరంగా ఉన్నటువంటి కుష్ఠరోగులు వినియోగించుకుని పని చేసుకున్నాడు. అన్యుడైనటువంటి అతిశయించేటువంటి ధనవంతుడైన శ్రీమంతుడైన కోరేషు రాజును కూడా లేపి మందిరాన్ని కట్టించాడు. దేవుడు ఎవరినైనా వాడుకునే దేవుడు ఎవరినైనా సరే ముక్కు పిండి కూర్చోబెట్టి దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్న వారి ప్రజల పక్షంగా కార్యాన్ని చేయించు కొరకు సామర్థ్యం కలిగిన వారిని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కానీ ఈ సంవత్సరం మనము గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారని ఎదురు చూడబాకండి, ఏదో ఇస్తారని చెప్పని ఎదురు చూడబాకండి, ఏదో చేస్తారని చెప్పని అసలు ఎదురు చూడబాకండి. మనుషులే, వాళ్ళు సహాయులే. మనుషులు మంచివారు కావచ్చు కానీ ఏమీ చేయలేని నిరంతరులే. నిమిషానికి ఒక రీతిగా గడికో రకంగా మారిపోయేటువంటి స్వభావాలు కలిగిన వారే. కానీ నా దేవుడు అక్కడ మాత్రమే మారినవాడు, మార్పులేనివాడు. ఆమె ఒకవేళ మనుషులు సహాయం చేస్తే కొంచెమే చేస్తారు, కానీ నా దేవుడు చేస్తే నీవు మోయలేనంతగా ఉంటుంది. అందుకోసం నాతో అది పెట్టించింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోయలేని సహాయం నీకు దొరుకునుగా, మోయలేని ఆనందం నీకు దొరుకునుగా, నీవు మోయలేని సమృద్ధి నీకు దొరుకునుగా. స్తోత్రం. నేను మోయలేని సమృద్ధి నాకెందుకు సార్ అంటారేమో ఒకవేళ. ఎవరికి ఇస్తాం? ఆ మోయగలుగుట కొరకు సామర్థ్యం కూడా ఆయనే ఇచ్చేవారు. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను ఎందుకునో సంఘం విషయంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు, నా వైఖరిని నేను మార్చుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ, నన్ను నేను పురుగొల్పుకుంటూ, బలపరుచుకుంటూ, కొన్ని విషయాల్లో నేను సెటరేట్ చేసుకుంటూ, ఏదైతే గతంలో చేయలేకపోయానో అది సంవత్సరం చేస్తూ, ఎలా అయితే ఉండలేకపోయానో అలా ఉంటూ, నా మట్టుకు నేను సిద్ధపరచుకోవడం కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను, పురుగొల్పుకుంటున్నాను, ప్రభు వైపు చూస్తున్నాను. ఈ పరిచర్య మీరందరూ వస్తారని చెప్పని మొదలుపెట్టింది కదా. స్తోత్రం. మీరందరూ నా కళ్ళ ముందు ఉన్నవాడు కాదు, మీరందరూ ఆయన కళ్ళలో ఉన్నవారు. స్తోత్రం. ఇద్దరితో ఆరంభించబడే పరిచర్య ఇది. సో ఇద్దరితో ఆరంభించబడేటువంటి పరిచర్యలో ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్కరు వారికి కలిగిన కృతజ్ఞత చొప్పున వాళ్ళు నిలబడ్డారు. నిలబడినటువంటి వారిని ప్రభువు దీవించాడు, నిలబడిన వారిని ప్రభువు వాడుకున్నాడు, వారి జీవితంలో ప్రభు కార్యాలు చేస్తూ వచ్చాడు. నిలబడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మేలు పొందుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బట్టి కొంచెం బాధ అనిపించినప్పటికీ ప్రభు ఇంకా బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. వాస్తవం చెప్తున్నాను, ఇక్కడ పరిచయం ప్రారంభించిన దగ్గర నుంచి జరిగిన అద్భుతాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి వాటిని మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ నుంచి ఈ రోడ్ చివరి వరకు మనకి సరిపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతమంది దేవుడు మనకు సమకూర్చేవాడు. సో చాలామంది స్వస్థత పొందుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు కార్యాలను పొందుకుని దేవుడిని మర్చిపోతుంటారు కూడా. సో నేను ఈరోజు సావకులు చెప్పేది ఏంటంటే, నిలబడిన వారిని ప్రభు సన్నిధిలో కూర్చుని కనిపెట్టుకుని కాచుకుని ఉన్న వారిని ప్రభు బలపరిచి, వారి చుట్టూ ఉన్న శత్రువుల కంటే హెచ్చించి వారి నోట సంతోషగానం ఉంచి ఆయన చేతి సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఇలా వాడుకునేటువంటి వారిలో అనామకులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు. స్తోత్రం. అధములు ఉంటున్నారు, అధికులు కూడా ఉంటున్నారు. కానీ ఈ జాబితాలో నేను చెప్పే మాట ఏంటంటే, ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ జాబితాలో నీవు ఉంటున్నావో లేదో, ఉండగలుగుతున్నావో లేదో పరిశీలన చేసుకుని, సెటరైట్ చేసుకుని, పరిస్థితుల చేత నువ్వు జయించబడి దేవుడికి దూరం అయిపోయి ఆయన కృపలో నుంచి జారిపోయే జాబితాలో కాక, ప్రభు సన్నిధిలో ఆయన ప్రసన్నత కోసం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని కాచుకుని ఉండే జాబితాలో మనం నిలుచుదుముగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను గుర్తుపెట్టుకోండి, మార్జాల న్యాయాన్ని విడిచిపెట్టేసి మర్కట న్యాయాన్ని అనుసరిద్దామని మొదలుపెట్టాను. స్తోత్రం. మార్జాలం ఏంటి, మర్కటం ఏంటి, మార్జాల న్యాయం ఏంటి, మర్కట న్యాయం ఏంటి అని చెప్పని మీరు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. మార్జాలం అంటే ఏంటి?
అంత మాకు వెళ్తే ఇంకా ఏం మాస్టర్ గారు వెళ్ళేవాళ్ళు మీరు మమ్మల్ని ప్రశ్న చేసి చంపాకండి అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి కన్నులు తెరిచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మార్జాలం అంటే పిల్లి. చెప్పండి, మార్జాలం అంటే పిల్లి. మార్జాల న్యాయం ఏంటి అని అంటే పిల్లి పిల్లలు ఏం చేస్తుంది? 7 ఇళ్ళు తిప్పే క్రమంలో పిల్లి ఏం చేస్తుందంటే పిల్లి పిల్లల్ని నోటితో పట్టుకుని దాన్ని తీసుకెళ్తుంది. మెడ మీద పట్టుకుని ఎక్కడికైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది పిల్లి. ఇప్పుడు పిల్లి ఏమవుతుంది? పిల్లి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది పిల్లి. కానీ మక్కడం ఏం చేస్తుంది తెలుసా? మక్కడం అంటే కోతి పిల్ల ఏం చేయాలి? కోతి పట్టుకుంటుందా? కోతిని పట్టుకుంటుందా? పిల్ల తల్లిని పట్టుకుంటుందా? తల్లి పిల్లని పట్టుకుంటుందా? చెప్పాలి. పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఈ పిల్ల తల్లిని పట్టుకున్నప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఎగిరి దూకుతూ ఉంటే ఈ పిల్ల గట్టిగా వదిలిందా చచ్చింది. వదిలిపోతుంది. అంతే సార్. ఈ సంవత్సరం నా మట్టుకు నేను అలా ఉండాలని ప్రభువు నన్ను పురికొల్పుతూ నన్ను బలపరుస్తున్నాడు. సంఘం విషయంలో కూడా నేను అలానే ఉండబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రభువుని పట్టుకుందుముగా, ప్రభువు కొరకు కనిపెట్టుకుందుముగా, ప్రభువు సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచుదుముగా, ఆ వరము కొరకే ప్రార్థించుదుముగా, ఆయన సన్నిధిలో కన్నీళ్లతో మనం విత్తుకుందుముగా, ఆయన సహాయం కొరకు ఎదురు చూచుదుముగా, ఇంటి నిరీక్షణ చేత మనం సాగిపోదుముగాక. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ తీసుకొచ్చి నోటు పెడుతుంటే ఎంతకాలం పెడుతుంది? ఎంతకాలం అయినా పెడుతుంది అమ్మ. మంచం మీద బాస పట్టేసుకుని ఒకసారి ఊహించుకోండి. మంచం మీద బాస పట్టేసుకుని ఇంత ఫారెక్స్ తినేటోడు 60 గారులు కోడి 6 కోడి లాగేస్తుంటే నడి మాత్రమే కూర్చుని గంట పెడుతుంటే మనిషిని చూసేవాళ్ళు ఏమంటారు? అమ్మ పెడుతుంది. అమ్మ ఏం చేస్తుంది? పెడుతుంది. చూసేవాళ్ళు ఏమంటారు? చూసేవాళ్ళు తినేవాళ్ళు ఏమంటారు? పెట్టేవాళ్ళు ఏమంటారు? చెప్పండి. నేనేమన్నాను? అసలు మీరు దీవించుగా హల్లెలూయా. మట వేసుకుని కూర్చుని చిన్న వినాయకులాగా కూర్చుని గణపతిలాగా కూర్చుని తినేవాళ్ళు ఏమంటారు? తింటా అని చెప్పని తీసుకొచ్చి మరీ పెట్టేవాళ్ళని ఏమంటారు? హల్లెలూయా. సింపుల్గా కూడా మనకు బుద్ధి లేదు. తెలియదు ఎవరో నీకు బుద్ధి లేదు అమ్మాయి. అది కనీసం నేర్పించడం కానీ, పని చేయించడం కానీ, బాధ్యత తెలియడం కానీ చెప్పేది ఉందా నీకేమన్నా? నువ్వు ఉన్నంతకాలం ఉంటావు, బాగానే ఉంది. నువ్వు పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎవడు వెళ్తాడు? నువ్వు పోయిన తర్వాత వాడికి ఎవరు పెడతాడు గాజులు? నువ్వు శాంతి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంతకాలం కృప? కృపని ఎంతకాలం దుర్వినియోగం చేసుకుంటాం? కృపని ఎంతవరకు మనము కృపతో ఆడుకుంటాం? కృపతో మనం ఎంతకాలం చెలరైపోతాం? కృప విస్తరిస్తుంది కదా అని చెప్పని మనము ఆ కృపను ఎంతకాలం దుర్వినియోగం చేసుకుంటాం? ఈ సంవత్సరము రూలు మారునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను పట్టుకున్న కృపని నీవే పట్టుకుందువుగా. నిన్ను కాచిన దేవుని హస్తాన్ని నీవు ఆయన హస్తపు నెలలో ఒదిగిపోదువుగా. ఇప్పటి వరకు నీ మీద కనుదృష్టి నిలిపి కాచిన దేవుని వైపు నీ కనుదృష్టి మళ్ళింపబడునుగా. ఆయన సహాయం కొరకు, ఆయన కృప కొరకు, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన సన్నిధిలోనే కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నువ్వు కనిపెట్టుకుంటూ నిలిచి ఉందువుగా. స్తోత్రం, హల్లెలూయా. గొడవడు చెప్తుంది. ఈ సంవత్సరం యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే పని ఏదైనా ఉందా పాస్టర్ గారు, నేను చేస్తాను, పని ఏదైనా ఉందా అని చెప్పనంటేనే వారికి పని చెప్పడం అవుతుంది. కానీ పిలిచి బొట్టు పెట్టి బ్యాండ్ మేళం పెట్టి పని చెప్పే ప్రసక్తిని తీసి పక్క పడేస్తాను. చేసినోడికి చేసుకుందంట,
దేవునికి స్తోత్రం. తిన్నవాడికి తిన్నంత, మోసుకొచ్చినోడికి మోసుకొచ్చుకున్నంత, విన్నవాడికి విన్నంత. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినవాడికి ప్రార్థన చేసినంత. ఈ సంవత్సరం అది ఎవరైనప్పటికీ, అది కేవలం జాన్ వరకు లేకపోతే ఇంకొంత ఇలా మేఘలతో చెప్పి ఏడు వరకు అనేది నేను చెప్పట్లేదు. అది ఎవరైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. చిన్నడి దగ్గర నుంచి అడుగు వాడి దగ్గర నుంచి కూడా అది కూడా నేను మోసలేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి అక్కడి వరకు కూడా స్తోత్రం. మనోడి దగ్గర నుంచి తాత వరకు కూడా దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే మాస్టర్ గారు నా వంతు నేనేం చేయగలను చెప్తారా? లేదా దేవుని పిల్లలు నేను ఎలా ఉండాలి చెప్తారా? గడప దగ్గర ఉండమంటారా? లేకపోతే గుడిలో ఉండమంటారా? గుడి గడప దగ్గర ఉండమంటారా? ఇస్త్రాకేయమంటారా? తీయమంటారా? కడగమంటారా? తొడవమంటారా? ఎవరైనా సరే హృదయపూర్వకంగా వచ్చి ఇది నా దేవుని పని అని చెప్పని కనుక అనుకుని నిలవబడగలిగితే నేను అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తాను ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఇది ఉంది అని చెప్పిన అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తాను. కానీ నా వంతు నేను ఏం చేయగలను, ఏం చేస్తాను అని అడిగితే కనుక మాత్రమే. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒకటి మాత్రం 100%, ఇది ప్రతిఫలాన్ని పొందే సంవత్సరం. నీవు చేసిన దానికి తగిన రీతిగా ప్రతిఫలాన్ని పొందుకునే సంవత్సరం. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభువు నీకు ఇచ్చిన అనుభవాలను నువ్వు చేతపట్టుకుని ప్రభువు సన్నిధిలో కాచుకుని ఆయన వైపు కనిపెట్టుకుంటూ ఏం చేయాలయ్యా అని చెప్పని వినయ మనసుతో ఉండి నిన్ను నీవు బలపరుచుకుంటూ పుడి కలుపుకుంటూ ఆయన కొరకుకే కనిపెట్టుకుంటూ నువ్వు కొనసాగగలిగిన అనుభవంలోనికి రాగలగాలి. అలా ఉంటే ఈ సంవత్సరం నీ ప్రతిఫలం నీవు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఈ రోజు మరొక మాట కూడా చెప్తున్నాను. నీ సమస్య ఏదైనా కావచ్చు, ప్రభు వైపు చూడాలి. దేవుడిని బలపరిచి దేవుడికి జయించి నేను విజయపదంలో ఊరేగించడానికి ఆయన సొత్తైన బిడ్డగా నేను వాడుకోవడానికి నీ ద్వారా తన నామాన్ని కనపరచుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ విన్న వారందరి హృదయాల్లో మాత్రం ప్రభు కార్యం జరిగించుగా. అందరికీ అర్థమయ్యేలా బహుశా నేను చెప్పలేను, కానీ అందరికీ అర్థమయ్యేలా చేయగలిగిన శక్తి ఇంకొకరికి ఉంది. ఆమేన్. అందరినీ నేను ముక్కు పిండి నేను కూర్చోబెట్టలేదు, కానీ అందరినీ కూడా సెటరేట్ చేసి కూర్చోబెట్టగలిగిన దమ్ము ఇంకొకరికి ఆయనే మనందరి విషయంలో కృప అనుగ్రహించుగా, కార్యములు స్థిరపరచుగా, చిరకాలము ప్రభు నివాసంలో ఇక్కడ అక్కడ కూడా ఉండగలిగిన ఆ కృపలో సంఘము నిలుచునుగా. వాటి అనుభవానికి వాళ్ళందరినీ ప్రభు తీసుకొచ్చుగా.